సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సమేతంగా లండన్ వెళ్లినట్టు సీఎంఓ వర్గాలు తెలిపాయి. తిరిగి ఆయన జూన్ 1న రాష్ట్రానికి వస్తారని వెల్లడించాయి. మంత్రులు జోగి రమేష్, కోటు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ వైపులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, అరుణ్ కుమార్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆయనకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన టీడీపీ అలర్లపై సిట్ ఏర్పాటైంది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో సిట్ని ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. సిట్ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ ఏఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీలు శ్రీనివాసరావు, మనోహరాచారి, గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ వి భూషణంలను ఈసీ నిర్ణయించింది. గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠిని బదిలీ చేయాలని, అలాగే అనంతపురం అదనపు ఎస్పీ రామకృష్ణను సస్పెండ్ చేయాలని కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్సీపీ. పోలింగ్ రోజున తర్వాత మాచర్ల, సత్తెనపల్లి, గురజాల, నర్సరావుపేట, కొత్తగణేశునిపాడులో టీడీపీ చేసిన దౌర్జన్యాలకు, అరాచకాలకు ఐజీ త్రిపాఠి వత్తాసు పలికారని ఫిర్యాదులో పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రజల ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. బీజేపీ ఎన్నికల సంఘం అండతో టీడీపీ చేసిన కుట్రలను ప్రజలు నమ్మలేదన్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం నిష్పక్షంగా వ్యవహరించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు సజ్జల. ఏపీలో సీఎం జగన్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి. మళ్లీ వైఎస్ జగనే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కూటమికి ఓటమి తప్పదు, ఆ భయంతోనే టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారన్నారు వర్దు కళ్యాణి. పురంధేశ్వరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలుగు భాషా అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి. రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో కలిసి ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేస్తోందని ఫైర్ అయ్యారు. జూన్ 4 తర్వాత పురంధేశ్వరి పరిస్థితి కుక్కల కంటే హీనంగా మారుతుందన్నారు. చంద్రబాబు అండ్ కో కుట్రలతో ఆగిపోయిన ఖరీఫ్ కరువు సాయం, మిచాంగ్ తుఫాను పంట నష్టం పరిహారం రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పోలింగ్ ముగిసే వరకు డీపీటీ పథకాల చెల్లింపులపై ఈసీ విధించిన ఆంక్షలను ఎత్తివేయడంతో ఇన్పుట్ సబ్సిడీ జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 511.57 లక్షల మంది ఖాతాల్లోకి 1289 కోట్లకు పైగా జమ కానుంది. టీడీపీ కాల్ సెంటర్లో పనిచేసిన ఎంప్లాయీస్ కు డబ్బులు ఎగ్గొట్టింది. హైదరాబాద్లోని నాగార్జున సర్కిల్లో ఎలాంటి అనుమతులు లేకుండా వందలాది మంది యువతను రిక్రూట్ చేసుకుని సర్వేల పేరుతో ఓటర్లకు కాల్స్ చేయించింది. వారిలో కొందరు మైనర్లు కూడా ఉన్నారు. నెలకు 13,000 ఇస్తామని చెప్పిన యాజమాన్యం 3,000 చేతుల్లో పెట్టి పంపింది. కొందరికి ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. దీంతో కాల్ సెంటర్లో పనిచేసిన వాళ్లు ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపురిలో విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. బుల్లితెరపై ప్రసారమైన త్రినైని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం వంటి సీరియల్స్ తో చందు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చందు ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ప్రతి పేపర్పై ఇక నుంచి టీఎస్ స్థానంలో టీజీ ఉండనుంది. ఈ మేరకు టీఎస్ నుంచి టీజీగా మారుస్తూ ఉత్తర్వులను జారీ చేసింది తెలంగాణ సర్కారు. జీవోలు, నోటిఫికేషన్లు, లెటర్ హెడ్స్, డాక్యుమెంట్స్, గవర్నమెంట్ బాడీస్ వెబ్సైట్లలో మార్పులు చేయాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు సీఎస్ శాంతికుమారి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు పలువురు సినీ దర్శకులు. రేపు నిర్వహించనున్న డైరెక్టర్స్ డే కార్యక్రమానికి ఆయన్ను ఆహ్వానించారు. దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ సహా పలువురు సీఎం రేవంత్ను కలిశారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఎక్కువగా ప్రమాదం జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి. 17 బ్లాక్ స్పాట్స్లు, సైన్ బోర్డ్స్, వేగాన్ని తగ్గించే చర్యలతో పాటు కొన్ని ప్రాంతాలు 6 లేన్లుగా రోడ్డు నిర్మాణం చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు ప్రమాదాల నివారణకు సంబంధించిన పలు చర్యలను అధికారులు చేపడుతున్నారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతెర్చింది ఓ ఇల్లాలు. పైకి ఏమి ఎరగనట్టు గుండెపోటని చెప్పి అందరినీ నమ్మించి నాటకాలు ఆడింది. బంధువులు కూడా నిజమేనని నమ్మారు. దహన సంస్కారాలు కూడా పూర్తి చేశారు. అయితే ఇది జరిగిన 3 నెలల తర్వాత సుపారీ తీసుకుని హత్య చేసిన వారిలో ఒకడు పోలీసుల ఎదుట లొంగిపోవడంతో అసలు మోసం బయటపడింది. హైదరాబాద్లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుకున్నారు సైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. 2 నిందితుల నుంచి 3 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 45 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చి డ్రగ్ డెలివరీ చేసినట్లు తెలుస్తోంది. నిందితులు రోహిత్, తిలక్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి మహేష్ దత్తును పదవి నుంచి తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. మైనింగ్ శాఖ సెక్రటరీ టీఎస్ ఎండీసీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న మహేష్ దత్ స్థానంలో గతంలో గవర్నర్ సెక్రటరీగా పనిచేసిన సురేంద్ర మోహన్ కు మైనింగ్ శాఖ బాధ్యతలు అప్పగించింది. ఓ వైద్యురాలి చొరవ, అప్రమత్తత 6 ఏళ్ల బాలుడి ఆయువు నిలిపింది. గాయపడిన బాలుడికి రహదారిపైనే సీపీఆర్ చేయడంతో ఆ పసివాడి ప్రాణం దక్కింది. విజయవాడలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయ్యప్ప నగర్లో ఓ బాలుడు విద్యుత్ షాక్కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అటుగా వెళ్తున్న రవళి అనే డాక్టర్ చిన్నారికి సీపీఆర్ చేసింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ దెబ్బకి నాగబాబు ఎగ్జిబిటర్ దుకాణం బంద్ అయింది.
శత్రువుతో చేతులు కలిపినవాడు మనవాడైనా పరాయివాడే అంటూ అల్లు అర్జున్పై పరోక్షంగా ట్వీట్ చేశారు నాగబాబు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో స్నేహితుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు తెలిపారు అల్లు అర్జున్. స్నేహితుడికి మద్దతిస్తే తప్పేంటని నాగబాబును నిలదీశారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. నాగబాబుకి రీట్వీట్లతో ధమ్కీ ఇచ్చారు. హైదరాబాద్లోని లంగర్ హౌస్లో బాపుఘాట్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న ఫ్రూట్ షాప్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో షాప్లో ఉన్న తండ్రి కొడుకుకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించి కారు డ్రైవర్ను పోలీసులకు అప్పగించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలంలోని మల్లెల కొంకిలిపాడం గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు పోలీసులు. పోలింగ్ అనంతరం నెలకొన్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రజల్లో మనోధైర్యాన్ని నింపేందుకు పోలీసులు మార్చ్ పాస్ట్ చేపట్టారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తిరువూరు సీఐ హెచ్చరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పట్టభద్రుల సమస్యలపై శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు వెంకటేష్ నేత. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. చేపల కంచేరు, దిబ్బలపాలెం ఎయిర్పోర్టు ప్రాంతంలో పులి తన పిల్లతో సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఎయిర్పోర్టు రన్వే, సముద్ర తీరానికి మధ్య ఉన్న జీడి తోటల్లో పులి ఉన్నట్టు తెలుస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు ఎండిపోవడంతో నీటి జాడ కోసం పులి జనావాసాల్లోకి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామ అభివృద్ధి పనుల కోసం చేసిన ఖర్చుతో పాటు గౌరవ వేతనం అందకపోవడంతో గ్రామ పంచాయతీ భవనానికి తాళం వేసి నిరసన తెలిపారు ఓ తాజా మాజీ సర్పంచ్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోళ్లమద్ది గ్రామానికి చెందిన కేశవరావు బకాయిల కోసం ఆందోళన చేపట్టారు. ఆయనకు గ్రామస్తులు కూడా మద్దతు తెలుపుతూ నిరసనలో కూర్చున్నారు. 3 ఏళ్లుగా కనీసం గౌరవ వేతనం కూడా ఇవ్వలేదని కేశవరావు వాపోయారు. నిరుద్యోగులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి. విద్యావంతులు, మేధావులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. నిరుద్యోగుల పక్షాన పోరాడే గొంతుగా వస్తున్న తనను ఆదరించాలని కోరారు. భద్రాచలంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశంలో పాల్గొన్న రాకేష్ రెడ్డి 2 ఏళ్లు పెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టి 3వ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇంటి ఎదుట బైఠాయించింది లావణ్య అనే మహిళ. సరూర్ నగర్ పిఎన్టీ కాలనీకి చెందిన మధు మొదటి భార్య చనిపోవడంతో మరదలను 2వ వివాహం చేసుకున్నాడు. నారాయణగూడలో స్పీచ్ థెరపిస్టుగా పనిచేస్తున్న లావణ్యను మాయమాటలు చెప్పి 3వ పెళ్లి చేసుకున్నాడు. అయితే కొంతకాలంగా అతను భర్త పట్టించుకోకపోవడంతో అతని ఇంటి ముందు ధర్నాకు దిగింది లావణ్య. అనంతపురం జిల్లా ఉరవకొండలో వర్షం దంచుకొట్టింది. కొద్ది రోజులుగా ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. నగరంలో ఉరుములు, మెరుపులతో పాటు ఎదురుగాలతో కూడిన వర్షం పడింది. దీంతో పట్టణంలోని ప్రధాన రోడ్లపై నీరు నిలిచింది. కూరగాయల మార్కెట్, టవర్ క్లాక్ ప్రాంతంలో వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, వ్యాపారస్తులు ఇబ్బందులు పడ్డారు. పోలింగ్లో రిగ్గింగ్ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రయత్నించారని ఆరోపించారు ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ దేవభక్తుల చక్రవర్తి. పోరంకిలో బోడే ప్రసాద్కు చెందిన గుండాలు వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారన్నారు. ఎన్టీఆర్ తర్వాత పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి చరిత్ర సృష్టించిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు చక్రవర్తి. అనంతపురం జిల్లా సింగనమల మండలం లోలూరులో సీడ్ ప్రాసెక్మెంట్ను పరిశీలించారు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, వ్యవసాయ శాఖ జేడీ ఇతర అధికారులతో కలిసి సాయి సీడ్స్ ఎంటర్ప్రైజెస్ గౌడౌన్లో వేరుశనగ విత్తన ప్రాక్యూర్మెంట్ను పరిశీలించారు. 40 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న ఖైదీని అరెస్టు చేశారు వరంగల్ పోలీసులు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం ముప్పారంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 1984లో ఓ హత్య కేసులో దోషిగా తేలిన వీరన్న అనే వ్యక్తి పెరోల్పై బయటకు వచ్చి 40 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్నాడు. తిరుపతి నగరంలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నశేష వాహనంపై తిరుపతి నగర వీధుల్లో ఊరేగుతూ భక్తజన కోటికి దర్శనమిచ్చారు స్వామివారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. నల్గొండ పార్లమెంటు స్థానంలో తొలిసారి బీజేపీ గెలవబోతుందన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. 6 నెలలుగా నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. సామాన్య ప్రజలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని సైదిరెడ్డి ఆరోపించారు. చింతలపాలెం, మఠంపల్లి మండలాల్లో అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారని పేకాట క్లబ్బులు తయారయ్యాయన్నారు. పెద్దపల్లి జిల్లాలో కురిసిన వర్షం రైతులకు తీరని నష్టం మిగిల్చింది. మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలోని ధాన్యం బస్తాలు తడిచి ముద్దయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసుకున్న ధాన్యం వర్షానికి తడవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. టార్పాలిన్ కవర్లు కప్పినప్పటికీ వర్షం నీటితో వరి ధాన్యం తడిచింది. తడిసిన ధాన్యాన్ని తరుగు కోత లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షం రైతుల్ని నిండా ముంచింది. రుద్రంగి మండల కేంద్రంలో భారీ వర్షం కారణంగా వరి ధాన్యం తడిచి ముద్దైంది. చేతికందిన పంట నీటి పాలవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలంటూ కోరుతున్నారు. అకాల వర్షంతో సిద్దిపేట జిల్లాలో పలు ఐకేపీ సెంటర్లోని ధాన్యం తడిచిపోయింది. భారీ వర్షం కారణంగా సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్తో పాటు మందపల్లి ఐకేపీ సెంటర్లో ధాన్యం పూర్తిగా తడిచి ముద్దైంది. ఈ ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనాలంటూ రైతులు కోరుతున్నారు. సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం వల్లనే తాము నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. విపక్ష కూటమిపై ఘాటు విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ. దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ఇండియా కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యలో నిర్మించిన రామ మందిరంపైకి బుల్డోజర్లను పంపిస్తారని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని.
పలు నిత్యావసర మెడిసిన్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధుమేహం, గుండె, కాలేయ జబ్బులకు వాడే 41 సాధారణ మందులు, ఔషధ మిశ్రమాల ధరలను తగ్గించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి ఘటనలో సీన్ రిక్రియేట్ చేసిన పోలీసులు మే 13 జరిగిన ఘటన పరిణామ క్రమాన్ని పరిశీలించారు. అంతకుముందు మెజిస్ట్రేట్ ఎదుట హాజరై స్టేట్మెంట్ రికార్డు చేశారు స్వాతి మలివాల్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్ తనపై విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడ్డారని, సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడంటూ సంచలన ఆరోపణలు చేసినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో కొడుకు రాహుల్ గాంధీ కోసం ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ. తనలాగే తన కొడుకు రాహుల్ను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాదాపు 100 ఏళ్లుగా ఈ మట్టితో తమ కుటుంబం బంధం ముడిపడిందన్నారు సోనియా. తమిళనాడులో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోతకు కర్తాళం జలపాతం పొంగి పొల్లుతోంది. తెన్కాసి జిల్లాలో ఉన్న ఈ జలపాతానికి ఒకసారిగా వరద పోటెత్తింది. సమ్మర్ హాలిడేస్ కావడంతో ఈ వాటర్ ఫాల్స్ కు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఒకసారిగా వరద పోటెత్తడంతో తిరునెల్వేలికి చెందిన ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో 8వ ఛార్జిషీట్ దాఖలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చింది. ఆప్తో పాటు అరవింద్ కేజ్రీవాల్ పేరును నిందితులుగా పేర్కొంది ఈడీ. లిక్కర్ కేసులో ముడుపులు అన్ని ఆమ్ ఆద్మీ పార్టీకే చేరాయని తొలి నుంచి ఆరోపిస్తోంది దర్యాప్తు సంస్థ. అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ కారు యాక్సిడెంట్లో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మైనర్ యాక్సిడెంట్ నుంచి బయటపడిన కొన్ని క్షణాల్లోనే కారు మృత్యు రూపంలో కబళించిందన్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్, అక్షతామూర్తి దంపతులు 2024 సండే టైమ్ రిచ్ లిస్ట్ ర్యాంకింగ్స్ లో మరింత పైకి ఎగబాకారు. 529 మిలియన్ పౌండ్ల సంపదతో గతేడాది 275వ స్థానంలో నిలిచిన ఈ జంట ఈ ఏడాది 245వ స్థానాన్ని దక్కించుకుంది. వారి నెట్వర్త్ విలువ 631 మిలియన్ పౌండ్లకు పెరిగింది. దీంతో బ్రిటన్ చరిత్రలో అత్యంత సంపన్న ప్రధానమంత్రి దంపతులుగా నిలిచారు రిషి సునక్, అక్షతామూర్తి. తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వానలు కురుస్తాయని పేర్కొంది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఉత్తర ఈశాన్య జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.